దయచేసి మీ అందరికీ నా యొక్క నమస్కారము. నాకు ఎవరు లేరు, నేను ఒంటరి కానీ నాకు ఇంకా కొంచెం ఎవరే కానీ నాకు సహాయం చెయ్యరు. అంటే ఏమైందమ్మా? నాకు కాలు చెయ్యి ఇరిగింది. ఎట్లా ఇరిగింది కాలు? యాక్సిడెంట్ అయింది నాకు. నేను పాలకు పోయి రాంగా వచ్చి గుద్దిండు. బండికి లైట్ లేదు, సొడలు వచ్చి గుద్దిండు, ఏర్పడలేదు. నేను చచ్చిపోయినా అనుకున్నా కానీ సగం చచ్చినా సగం బతికినాను ప్రాణానికి. నాకు ఎవ్వరు లేరు అయ్యా. బాచను మీ అందరికి 10,000 దండాలు నా యొక్కటి. నాకు ఎంత సాయం చెయ్యరు ఎవరు కానీ గనక కూడా మీ అందరికి నా దండాలు. నాకు ఎవ్వరు లేరు బాచను. మొత్తం నడుచుడు లేదు ఇక మీరు అప్పటి నుంచి మొత్తం బెడ్ రెస్ట్. ఎన్ని రోజులు ఉండవు అన్నాడు? ఇంకా 3 నెలలు ఉండవు అన్నాడు. అందరికి దండాలు కూడా. ఎవరు లేరు, జర ఏమనుకోకుండా సాయం లేదే, మీకు తోచినంత చెయ్యండి బాధ్య. ఈరోజు చిగురుమామిడి గ్రామంలో చిగురుమామిడి వాస్తవ్యాలు ఇక్కడ మనకు 6వ వార్డు కోట్రాసుల ఇందిరామ ఇల్లు కోట్రాసు అని చెప్పేసి మనం ఇక్కడ పిలుచుకుంటాము. ఇది 6వ వార్డు కిందికి వస్తుంది. వీమెకు వచ్చేసి భర్త కానీ పిల్లలు కానీ ఎవరు లేరు. ఒంటరిగా జీవిస్తున్న వ్యక్తి. ఇది ప్రమాదవశాత్తు ఆమెకు బైక్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కనీసము మానవత దృక్పథంతో పలకరించిన వాళ్ళు లేరు. ఈ ఇంట్లో ఆమె ఒక్కతే ఉండడము, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న ఈమెను మానవత దృక్పథంతో మనం అందరం కూడా మనం మద్దతు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మా వంతుగా ఒక 10 రోజులకు 15 రోజులకు సరిపోయని రైస్ బ్యాగును ఆమెకు ఇవ్వడం జరిగింది. మిగిలిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి చిగురుమామిడి గ్రామంలో ఉన్నటువంటి యువతి యువకులు కూడా ఒకసారి ఎవరి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం అంతా కూడా ఇలాంటి లేని వాళ్లకు మనం మద్దతుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈమెకు ప్రభుత్వం నుండి కూడా ఆర్థిక సాయం చేయాలని, అదేవిధంగా చిగురుమామిడి గ్రామంలో ఉన్నటువంటి యువతి యువకులు కూడా స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ జై హింద్.